పోటీ ఎట్లా చేయాలి, ఇవన్నీ కోసం మీకు ఒక మంచి అవగాహన కోసం పెట్టడం జరిగింది. ఓకేనా? మనం ఇది చదువులో భాగమే, ఇదేదో పోటీ చేసి వాడు ఓడిపోయిండు వీడు గెలిచిందని కాదు. ఇది మీకు ఒక అవగాహన కల్పించడానికి, ఒక క్యాప్టెన్ ఇలా ఎన్నుకున్నారు, ఒక సర్పంచ్ని మన ఊళ్ళో ఎట్లయితే ఎన్నుకుంటామో ఒక క్యాప్టెన్ని ఇట్లా ఎన్నుకుంటామన్న ఒక అవగాహన కొరకు ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో సేమ్ మీకు బ్యాలెట్ పేపర్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. మనము ఏంటంటే ఇక్కడ ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతున్నది అనేది మన మెడికల్ మేడంని అడిగి తెలుసు. పాఠశాల పేరు చెప్పండి, ఇంటర్వ్యూ మన ఏ విధంగా ఎలక్షన్ జరుగుతున్నాయి అనేది చెప్పండి. హెచ్ఎస్ బాయ్స్ కొసగుట్ట. ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రశాంతంగా ఉంది. ఎలక్షన్స్ ఏం గొడవలు ఏం లేవు. ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఉన్న ఒక సార్ని అడిగి తెలుసుకుందాం ఎలక్షన్ ఎలా జరుగుతుందో. చెప్పండి సార్, మీ స్కూల్లో ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది, మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు మా స్కూల్లో పండుగ వాతావరణంలో నెలకొంది. పిల్లలు వారి యొక్క అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నారు. అందుకే ఈరోజు ఎలక్షన్ వారి వారి అభ్యర్థులను పిల్లలు గెలిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. అలాగే మరి మీ స్కూల్లో ఉన్న ఎలక్షన్లో నిలబడ్డ క్యాండిడేట్లు వాళ్ళ స్టూడెంట్స్ కు న్యాయం చేయగలుగుతారని మీకు హోప్స్ ఉన్నాయా? తప్పకుండా సార్, న్యాయం చేస్తారు వాళ్ళు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పడ్డారు ఆ క్యాండిడేట్ ని అడిగి తెలుసుకుందాం. ఒకవేళ ఆయన గెలిస్తే ఏం చేస్తాడు అనేది, అతని యొక్క గుర్తు ఏంటిది, మరి ఆయన ఒకవేళ గెలిస్తే ఏం చేయగలుగుతాడు అనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ యొక్క గుర్తు ఏంటిది, మీరు ఒకవేళ మీరు గెలిస్తే ఈ యొక్క స్కూల్ కి ఏం చేయగలుగుతారు అనేది మీరు. నా పేరు పి సహదేవ్, నేను 10వ తరగతి చదువుతున్నా. నా గుర్తు బుక్కు గుర్తు. నాకు ఓటేసి గెలిపిస్తే నేను పిల్లలకు అందరికీ మంచి చేస్తా, ఫ్యాన్లు పెట్టిస్తా, కిటికీలు పెట్టిస్తా, మంచి ఫుడ్ పెట్టిస్తా, ఏమన్నా ముందుండి నడిపిస్తా స్కూల్ని. క్యాండిడేట్ అడిగి తెలుసుకుందాం. మన సాయినాథ్ అనే క్యాండిడేట్ కెప్టెన్ గా నిలబడ్డాడు కోసగుట్ట స్కూల్ కి. మీరు కెప్టెన్ అయితే ఈ స్కూల్ కి ఏం చేస్తారు? సార్ నేను 10th క్లాస్ చదువుతున్నా సార్. నా పేరు శ్రీరామ్ సాయినాథ్. నేను స్కూల్ క్యాప్టెన్ గా నిల్చున్నా సార్. ఒకవేళ నేను గెలిస్తే అందరికి తిండి మంచిగా పెట్టిస్తా సార్, బోర్డులు పెట్టిస్తా సార్ మంచి, ఇంకా క్లీన్ అండ్ గ్రీన్ పెట్టిస్తా సార్ స్కూల్ని. ఇంకా సార్ టీచర్ చెప్తురా లేదా చూస్తా సార్. ఇంకా తప్పకుండా మీరు కూడా ఈ పోటీలో గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఓకే, అలాగే మిమ్మల్ని ఈ యొక్క మీ స్కూల్లో ఉన్న పీపుల్స్ కానీ మీ స్టూడెంట్స్ కానీ ఆదరిస్తారని మీకు నమ్మకం ఉందా? అవును సార్. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ అనేది దాదాపు ఒక 50% కంప్లీట్ అయింది ఎలక్షన్ అనేది. మేడం చెప్పండి, మీరు ఎందుకు లోపలికి వచ్చారు? సార్ కి హెడేక్ వస్తుందట, ఓకే, ఇక్కడ ఉన్న సిబ్బంది చాలా ప్రశాంతంగా మన ఎలక్షన్ ని నిర్వహిస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా, ఇటువంటి అల్లర్లు లేకుండా. చాలా 30% అయితే ఇప్పటికీ కంప్లీట్ అయిందని మన సిబ్బంది చెప్తున్నారు.
ఈరోజు స్కూల్ కౌన్సిల్ ప్రక్రియ ఈరోజుతో ముగుస్తుంది. మరి యొక్క ఎన్నికల్లో పోటీలో గెలుపొందినటువంటి అభ్యర్థులను కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. గత 3వ తారీఖు నుండి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈరోజుతోని ఎన్నికలైనటువంటి అభ్యర్థులను ప్రకటిస్తాం. ప్రమాణ స్వీకారం మాత్రము 15వ తారీఖు నాడు 10 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజు ప్రశంస పత్రము, ఎన్నికైనటువంటి క్యాండిడేట్ యొక్క విన్నింగ్ సర్టిఫికేట్ కూడా ఇస్తాం. అందుకని ఈరోజు పొద్దున్న నుండి ఇప్పుడు వరకు అందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పిఓ, ఏపీఓ, ఓపీఓస్, ఆర్ఓస్, పోలింగ్ ఏజెంట్స్, నిలబడినటువంటి అభ్యర్థులు అందరూ ఎవరు గెలిచినా ఓడినా అందరూ మన పాఠశాలలో భాగంగా ఉంటాయి కాబట్టి వేరే రకంగా ఏం జరుగుతుంది. ఈ గెలుపునే దాంట్లో పిఓగా భీముడు సార్ సంతకమైంది, ఏపీఓ సురేష్, ఓపీఓ రాము, ఓపీఓ మహేందర్, మెడికల్ ఆఫీసర్ సుజాత అండ్ రిటర్నింగ్ ఆఫీసర్గా నేను కూడా సంతకం చేశాను. ఈరోజు కొన్ని మన ఎన్నికలు పూర్తి అయిపోయినాయి. మళ్ళీ 15th ఆగస్టు నాడు మాత్రం మీకు ప్రమాణ స్వీకారం మరియు ప్రశంస పత్రము మరియు ఎలక్షన్ అయినటువంటి సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత తదనంతరం ఏముంటుందని బాధపడకూడదు. గెలుపు ఓటమి అనేది సహజం. గెలుపు ఓటమి అనేది సహజం కాబట్టి ఎవరో ఒక్కరే వస్తారు కాబట్టి ఎవరో ఒక్కరే మీనవుతారు, అందరు కాదు. కాబట్టి ఈరోజు ఎన్నికల్లో క్యాప్టెన్ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లు 146. అందులో సహజకు 107 ఓట్లు వచ్చినాయి, సైనాకు 38 ఓట్లు వచ్చినాయి. ఒక ఓటు ఏమో చల్లలేదు. మొత్తం 146కి 146 ఓట్లు. విన్నింగ్ క్యాప్టెన్ ఎవరంటే సహాదేవ్. కెప్టెన్ ఒక్కరే ఉంటారు. వైస్ కెప్టెన్ కి 146 ఓట్లు పడ్డాయి. రుతికేష్ కు 45, విష్ణుకు 91. ఈ వైస్ కెప్టెన్ గా గెలుపుకున్నటువంటి క్యాండిడేట్ ఎవరంటే విష్ణు.